చల్లని కబురు, కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు. సో కేరళను అయితే తాకి వర్షాలు అయితే వచ్చేసినాయి. దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడైన నైరుతి ఋతుపవనాలు అయితే దేశంలోకి ఎంటర్ అయిపోయినాయి. కేరళను అయితే తాకాయి అనమాట. అయితే లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలు ఋతుపవనాలు అయితే విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 3 లేదా 4 రోజుల్లో ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మనకి తెలంగాణలోకి అయితే ప్రవేశించబోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఋతుపవనాలు అయితే మనం చూసుకుంటే జూన్ 2 లేదా 3వ తారీఖు కల్లా రాబోతున్నాయి అన్నమాట. మొత్తం మీద ఈ ఋతుపవనాల కారణంగా భారీ వర్షాలు అయితే కురుస్తాయి, అందులో డౌట్ అయితే లేదు. అయితే ఈ వర్షాల కోసం అందరూ ఎదురు చూస్తున్న ఒక పక్కన విపరీతమైన వేడి కారణంగా మొత్తం అందరూ కూడా. సో ఈ నేపథ్యంలో మరొక 2-3 రోజుల్లో భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి. మొట్టమొదటి ఋతుపవన వర్షాలు ఏపీ, తెలంగాణకు అయితే రాబోతున్నాయని మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఋతుపవనాలు అయితే దిగిపోయి అనమాట. సో ఇది మనకు లేటెస్ట్ వెదర్ రిపోర్టు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.